శుక్రాచార్యుడు జ్ఞానశ్రేష్ఠుడు, తెలివైనవాడు. ఈ విచిత్రమైన కోరిక కోరినవాడు వామన రూపంలో వచ్చిన విష్ణువే అని ఆయన గ్రహించాడు. అతడు తన పాదంతో కొలుచుకుని 3 అడుగుల నేల ఎందుకు అడుగుతున్నాడో ఆచార్యుడికి తెలిసింది. తపశక్తి వలన అతడికి వామనుడి జన్మ వృత్తాంతమంతా స్పష్టమైంది. బలిని దానమివ్వద్దని నివారిస్తూ దాని వలన వచ్చే ప్రమాదం వివరించి హెచ్చరిస్తూ ఇలా అన్నాడు: బలి, ఈ వామనుడు నువ్వనుకుంటున్న అమాయక బ్రాహ్మణ బాలుడు కాదు, సాధారణ బ్రహ్మచారి కాదు. ఇతడు సాక్షాత్తు అవినాశి అయిన విష్ణువే. దేవతలకు మేలు చేయడానికి అదితి కశ్యపులకు పుత్రుడే పుట్టాడు. కపడంతో బ్రహ్మచారి వేషంలో వచ్చాడు. వింతగా ఉన్న ఇతడి కోరికను గురించి లోతుగా ఆలోచించకుండా, ఇటువంటి విచిత్రమైన కోరిక వలన రాబోయే అనర్థం గుర్తించకుండా ఇతడికి మాట ఇచ్చావు. దీనివలన రాక్షసులకి తీరని నష్టం జరుగుతుంది. ఇతడు నీ పదవిని, ముల్లోకాల మీద ఉన్న నీ అధికారాన్ని, నీ సంపదని, నీ కీర్తిని యుద్ధం గాని ఘర్షణ గాని లేకుండా నీ అంత నువ్వే తనకి ఇచ్చేలా చేస్తున్నాడు. వీటన్నిటినీ వెంటనే ఇంద్రుడికి ధారపోస్తాడు. ఈ విశ్వమంతా శ్రీహరి దేహమే. ఇతడికి 3 అడుగులు ఇస్తే విశ్వరూపుడై ఆ 3 అడుగులతో విశ్వమంతటిని ఆక్రమిస్తాడు. నీకు తలదాచుకునేందుకు చోటుండదు. ఉన్నదంతా దానమిచ్చేస్తే అటుపైన నువ్వెలా బ్రతుకుతావు? ఇతనేం చేస్తాడో చెప్తాను, విను. ఇతడు వరుసగా 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో స్వర్గాన్ని, విరాట్ రూపంతో అంతరిక్షాన్ని ఆక్రమించేస్తాడు. 3వ అడుగుకు ఇవ్వడానికి మిగిలిన ప్రదేశం ఏముంటుంది? ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు నువ్వు సర్వం కోల్పోవడానికి సిద్ధమైన 3వ అడుగు పెట్టడానికి ఏమీ మిగిలి ఉండదు. ఆ అడుగుకి ఏమీ ఇవ్వలేవు. ఎలా చూసినా ఇతడు అడిగిన దానం నువ్వు ఇవ్వలేవు. నిన్ను ఇవ్వనివ్వడు. ఎవరిని దానం ఇస్తానని ఆడిన మాట తప్పినవాడు అవుతావు. అందుకు ఫలితంగా నరకంలో పడతావు. నువ్వు దానమిచ్చిన మాట తప్పడం జరుగుతుంది. ఇవ్వడానికి నిరాకరించిన మాట తప్పడం జరుగుతుంది. దానమిచ్చినా ఇవ్వకపోయినా నరకం తప్పదు. కనుక ఇచ్చిన మాట తప్పడమా అని సంకోచించకుండా ఇతడికి దానం ఇవ్వడానికి నిరాకరించు. నీకు ముల్లోకాలని ధర్మబద్ధంగా పరిపాలించే అవకాశం మిగులుతుంది. రాక్షసులకి నీ పాలనలో వైభవం మిగులుతుంది. నువ్వు ఆగకుండా చేస్తున్న క్రతువు వలన నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. తన బ్రతుకు తెరువుకే భంగం కలిగించే దానాన్ని మహాత్ములు మెచ్చుకోరు. తగిన బ్రతుకు తెరువు ఉంటేనే ఎవడైనా యజ్ఞాలు చేయగలడు, దానాలు ఇవ్వగలడు, అతిథులను ఆదరించగలడు. ఆ బ్రతుకు తెరువునే పోగొట్టుకుని మొదటికి మోసం వచ్చేలా దానం చేస్తానంటే ఎవ్వరూ ఆమోదించరు. శరీరం ఒక వృక్షం వంటిది. వృక్షానికి ఫలం, పుష్పం వలె శరీరధారుడికి సాఫల్యం ఇచ్చేది సత్యం. వృక్షమే నశిస్తే పుష్పాలెక్కడుంటాయి, ఫలాలెక్కడుంటాయి? ఇది నేను చెప్తున్న మాట కాదు, ఋగ్వేదంలో చెప్పిన మాట. అందుచేత ఏ సంకోచం పెట్టుకోకుండా ఈ వామనుడికి దానమివ్వరని చెప్పు అని ఉపదేశించాడు. తమ వంశానికి ఆచార్యుడు, తనకు ప్రాణదానం చేసిన దైవం, తన అభ్యుదయానికి మూలమైన శుక్రాచార్యుడు చెప్పిన మాటలు బలి శ్రద్ధగా విన్నాడు. తరువాత వినయంగా తన మనసులోని ఆలోచనని వివరించాడు. ఆచార్యదేవ, మీరు చెప్పిన వాటిలో ప్రతి అక్షరము సత్యమే. గృహస్థులకు ఇదే ధర్మం. ఈ ధర్మాన్ని పాటించే వారి సంపదలు, భోగాలు, కీర్తి ఎప్పటికీ నశించవు. కానీ నేను సామాన్య గృహస్థుని కాదు, ప్రహ్లాదుడి మనవడిని. దానమిస్తానని బ్రాహ్మణుడికి వాగ్దానం చేశాను. ఇప్పుడు ధనం మీద, బ్రతుకు తెరువు మీద, బ్రతుకు మీద లోభంతో మోసగాడిలా మాట మార్చలేను కదా. అసత్యాన్ని మించిన అధర్మం ఏదీ లేదని మీరే మాకు చెప్పారు. వెనుకటి కాలంలో భూదేవి స్వయంగా ఒక మాట చెప్పింది. ఏ పాపం చేసిన వాడినైనా తాను శ్రమపడి మోయగలనంది. కానీ అసత్యం చెప్పేవాడిని, ఆ పాపభారంతో ఉన్నవాడిని తాను మోయలేనని ఆమె చెప్పింది. యుద్ధంలో వెన్నుచూపకుండా పోరి ఆనందంగా ప్రాణాలు విడిచిన వీరులు అనేకులున్నారు. కానీ తాను పోగు చేసిన ధనాన్ని దానం చేస్తూ ఆనందంగా విడిచిపెట్టగలవారు చాలా అరుదు. అలా సామాన్యుడు ప్రాణాన్నైనా వదలడానికి సిద్ధమవుతాడు కానీ ధనాన్ని వదిలిపెట్టడు. ధనాన్ని, సంపదలని ఎన్ని అసత్యాలు చెప్పినా కానీ, ఎన్ని మోసాలు చేసినా కానీ, ఎంత ప్రయత్నించినా కానీ ఎవడు శాశ్వతంగా నిలబెట్టుకోలేడు. ఒకవేళ వాడు జీవించి ఉన్నంతకాలం నిలబెట్టుకున్నా ఆ జీవితం ముగిశాక ఆ ధనం వాడి వెంట వెళ్ళదు. అది మరొకరిని చేరుతుంది. గురుదేవా, నాకు రాజ్యాధికారం పోతుందనే భయం లేదు.
దరిద్రం అంటే భయం లేదు, దుఃఖం అంటే భయం లేదు, మరణం అంటే భయం లేదు, నరకమన్నా భయం లేదు. కానీ వేదవేత్తకు ముందు మాట ఇచ్చి ఆ తర్వాత ఏదో కుంటిసాకుతో మోసం చేయడం అంటే చెప్పలేనంత భయం. ఎంతోమంది రాజులు, మా రాక్షస శ్రేష్ఠులు ఈ భూమిని పాలించారు, అనంతమైన సంపదలు పోగు చేశారు, శరీరంతో అనుభవించగలిగిన భోగాలన్నీ అనుభవించారు, చివరికి కాలగర్భంలో కలిసిపోయారు. కనీసం వారిలో ఏ ఒక్కరి పేరు కూడా ఈ లోకం తలుచుకోవడం లేదు. అదే శిబి చక్రవర్తి, దదీచి మహర్షి వదలడానికి శక్యం కాని ప్రాణాలు కూడా ఆనందంగా విడిచి ఇతరులకు ఉపకారం చేశారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నంతకాలం వారి త్యాగాలని లోకమంతా కథలుగా చెప్పుకుంటుంది, వారి దాతృత్వాన్ని కీర్తిస్తుంది. యాచకుడి కోరిక తీర్చడం వలన దుర్గతే ప్రాప్తించిన ధర్మ మార్గం వదలని వాడికి అది శోభన ఇస్తుంది. మీ వంటి బ్రహ్మవేత్తలకు ఈ మాటలు చెప్పడానికి నేనంతటి వాడిని. విష్ణువు యజ్ఞపురుషుడు. మనం చేస్తున్న యజ్ఞంలో విష్ణువుని ఆరాధిస్తున్నాం. అటువంటి విష్ణువే మీరు చెప్పినట్లు రూపం ధరించి వచ్చి యాచిస్తే అతడు కోరినది సంతోషంగా ఇవ్వాలి కదా. ఇతడు విష్ణువే అగుగాక, లేక నా శత్రువే అగుగాక, లేక వేరెవరో యాచకుడే అగుగాక. నువ్వేమి కోరుకుంటే అది ఇస్తానని నేను ఈ బ్రహ్మచారికి మాట ఇచ్చాను. ఆ మాట మీద నిలబడమే నా ధర్మం. ఇతడు విష్ణువే అయితే నా ముందు నిలిచి యాచించడం అతడి కీర్తికి భంగమవుతుంది. మాట మీద నిలబడి అతడికి దానం ఇచ్చినందుకు నా కీర్తి పెరుగుతుంది. అందువలన నన్ను మన్నించి ఆశీర్వదించండి అన్నాడు బలి చక్రవర్తి. బలి మొదటిసారి తనను ధిక్కరించి మాట్లాడినందుకు శుక్రాచార్యుడికి కోపం వచ్చింది. దైవ ప్రేరేపితుడై ఆ ఆచార్యుడు సత్యానికి కట్టుబడిన తన ప్రియుణ్ణి శపించడానికి పూనుకున్నాడు. బలి, నువ్వేదో పండితుడు అనుకుని నాకు నీతులు చెప్తున్నావు, కానీ పూర్తి అజ్ఞానివి. గురువు పట్ల వినయం లేని పొగరుబోతువి. యుద్ధంలో మరణించిన నువ్వు తిరిగి జీవించడానికి, ఆ తర్వాత నీకింత వైభవం కలగడానికి కారణం నేను. అటువంటి నేను చెప్పిన మాటనే కాదని ప్రవర్తించడానికి పూనుకున్నావు. నా ఆజ్ఞని ఉల్లంఘించావు. నన్ను తృణీకరించినందుకు నువ్వు సంపదనంతటిని త్వరలోనే కోల్పోతావు అని శపించాడు. అయినా బలి చలించలేదు. వామనుని పూజించి అతడి చేతిలో నీటిని వదిలి అతడు అడిగిన భూమిని దానం చేశాడు. దానమిచ్చిన వామనుడి కాళ్ళు కడగడానికి బలి భార్య వింధ్యావళి బంగారు కలశల్లో నీరు నింపి తీసుకొచ్చింది. ఆమె నీరు పోస్తుంటే బలి వామనుడి పాదాలు కడిగి పరమ పవిత్రమైన తన పాదోదకాన్ని శిరస్సున ధరించాడు. ఆ విధంగా బలి వామనుడు అడిగిన 3 అడుగుల నేలని శాస్త్రోక్తంగా దానం చేశాడు. ముల్లోకాలలోని వారు బలి సత్యసంధతిని, అతడి దాతృత్వాన్ని కీర్తించారు. ఆకాశం నుంచి దేవతలు పుష్పవర్షంతో బలిని ముంచేశారు. వెంటనే వామనుడు తన రూపాన్ని అద్భుతంగా పెంచేశాడు. అలా పెరిగిపోతున్న శ్రీహరిలో బలి లోకాలన్నిటినీ చూశాడు. దేవ అసురుగణాల్ని చూశాడు. సమస్త జీవరాశుల్ని చూశాడు. సముద్రాలని చూశాడు. పర్వతాలని చూశాడు. ఇది అది అని కాకుండా ప్రకృతి మండలమంతటినీ చూశాడు. యావత్ విశ్వాన్ని చూశాడు. వామనుడు 1 అడుగులో బలి చక్రవర్తికి చెందిన భూమండలమంతటిని, శరీరంతో ఆకాశాన్ని, బాహువులతో దిక్కులని ఆక్రమించాడు. 2వ అడుగులో బలి స్వాధీనంలో ఉన్న స్వర్గాన్ని ఆక్రమించాడు. 2వ అడుగు అక్కడితో ఆగలేదు. ఇంకా పైకి వెళ్ళి మహర్లోకాన్ని, జనోలోకాన్ని, తపోలోకాన్ని దాటి బ్రహ్మ ఉండే సత్యలోకం చేరింది. 3వ అడుగు వేయడానికి ఈ విశాల విశ్వంలో బలికి చెందినదేది అణుమాత్రం కూడా మిగల్లేదు. శ్రీహరి పాదం సత్యలోకం చేరగానే బ్రహ్మ, మహర్షులు, యోగులు ఆ పాదానికి ఎదురేగారు. బ్రహ్మదేవుడు తన కమండలంలో ఉన్న పవిత్ర జలంతో స్వామి పాదం కడిగాడు. ఆ పాదాన్ని పూజించి స్తుతించాడు. ఆ దివ్య పాదాన్ని కడిగిన జలం విష్ణుపాదం నుంచి పుట్టిన స్వర్గలోకపు గంగానది ప్రవహించింది. కాలక్రమంలో ఆ నది అంతరిక్షం నుంచి దిగి ముల్లోకాలను పావనం చేసింది. ఈ విధంగా 2 అడుగులలో విశ్వమంతటిని ఆక్రమించాక శ్రీహరి తిరిగి వామనుడయ్యాడు. దేవతలు, ఋషులు ఆ వామనమూర్తిని పూజించారు. వామనుడు చేసిన పని చూసి రాక్షసులకు పట్టరాని కోపం వచ్చింది. విష్ణువే వామనుడిగా మారువేషంలో వచ్చాడు. యజ్ఞదీక్షలో ఉన్న మన చక్రవర్తి శత్రువుల్ని హింసించాడని తెలిసి తెలివిగా యోచించి మోసగించి ఆయన సంపదనంతటిని కాజేశాడు. ఇంత మోసం చేసిన వామనుడిని వధించడమే ధర్మం అంటూ ఆయుధాలు ధరించి వామనుడి మీదకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. బలి
వారిని ఆపాడు. అనుచరులారా, సంపదలు రావడం పోవడం గాని, సుఖ దుఃఖాలు కలగడం గాని కేవలం మానవ ప్రయత్నం వలన జరగవు. ఇవన్నీ కాలంలో నిర్ణయించబడి ఉంటాయి. కాలగతిని ఎవరూ అడ్డుకోలేరు, మార్చలేరు. మంత్రాలు కానీ, మంత్రాంగం కానీ, సామధాన భేద దండోపాయాలు కానీ కాల ప్రభావానికి వ్యతిరేకంగా పనిచెయ్యవు. కాలం అనుకూలించినప్పుడే ఈ ప్రయత్నాలు ఫలించి సంపదలు పోగవుతాయి, సుఖాలు లభిస్తాయి. కాలం మనకి కలిసి వచ్చినప్పుడు ఈ శ్రీహరి అనుచరుల్ని మీరు అనేకసార్లు ఓడించారు. ఇప్పుడు కాలం వారికి అనుకూలంగా ఉంది. అందుచేత మనం ఇప్పుడు తలవంచి కాలం మనకి అనుకూలమయ్యే వరకు వేచి ఉండాలి అని వారిని శాంతింపజేశాడు. రాక్షస సేనానాయకులు తమ సైన్యాలతో వెంటనే రసాతలానికి వెళ్ళిపోయారు. గరుత్మంతుడు వచ్చి బలిని వరుణ పాశాలతో బంధించాడు. వామనుడు, రాక్షస, నాకు 3 అడుగుల నేల ఇస్తానన్నావు. నేను 2 అడుగులు వేసేసరికి ఇక ఇవ్వడానికి నీ వద్ద ఏమీ మిగల్లేదు. ఇప్పుడు నాకు 3వ అడుగు ఎక్కడిస్తావో చెప్పు. ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వని వాడికి నరకలోకవాసం తప్పదు. అందుచేత నువ్వు కొన్ని సంవత్సరాలు నరకం అనుభవించాలి అన్నాడు. దానికి బలి ఇలా సమాధానం చెప్పాడు. దేవశ్రేష్ఠ, నాకు నరకమంటే భయం లేదు. రాజ్యాధికారం కోల్పోయానని గాని, దారిద్ర్యం అనుభవించవలసి వస్తుందని గాని బాధ లేదు. నన్ను బంధించానని దిగులు లేదు. చేసిన వాగ్దానం నిలబెట్టుకోలేకపోతానేమోనని, యాచకుడు అడిగింది ఇవ్వలేకపోతానేమోనని మాత్రమే చింతిస్తున్నాను. అయినా నీకిచ్చిన మాట తప్పను. నీకు 3 అడుగులు ఇస్తాను. నువ్వు ఇప్పటికే 2 అడుగులు తీసుకున్నావు. విశ్వమంతటిని ఆక్రమించావు. అయినా నా శరీరం ఇంకా నా వశమే అయి ఉంది. అది నీకు వశం కాలేదు. దానిని నీకు సమర్పిస్తున్నాను. నీ 3వ అడుగు నా తలపై ఉంచు. నువ్వు రాక్షసులకి శత్రువువి. నువ్వు మమ్మల్ని ఏదో చేశామనుకుంటున్న ప్రతి పర్యాయము గర్వంతో గుడ్డివాళ్ళమైపోయి ఉన్న మాకు కనువిప్పు కలిగించావు. సద్గతులే అనుగ్రహించావు. సద్గురువులా మమ్మల్ని ఉద్ధరించావు. నా ఆజ్ఞ వలన నువ్వు నాకు శత్రువువి. అయినా బలవత్తరమైన దైవం నిన్ను నా వద్దకు లాక్కొచ్చింది. బలవంతంగా నా సంపదని నా నుంచి దూరం చేసింది. మితిమీరిన సంపద వ్యక్తి బుద్ధిని జడం చేస్తుంది. ఆ స్థితి నుంచి నన్ను రక్షించేలా నిన్ను నియమించింది అన్నాడు. ఇంతలో ప్రహ్లాదుడు అక్కడికి వచ్చాడు. బలి తాతగారిని చూసి సిగ్గుపడ్డాడు. అతడు సిగ్గుపడడానికి కారణం వరుణ పాశాలతో బంధించబడి ఉండడం కాదు. తాతగారు ఎప్పుడొచ్చినా ఆయనకి ఎదురేగి అర్ఘ్యమిచ్చి పూజించేవాడు. ఇప్పుడు బందీగా ఉండడం వలన అలా పూజించలేనందుకు సిగ్గుపడ్డాడు. తల వంచి నమస్కరించాడు. తన ఆసక్తితో తలుచుకొని కన్నీరు కార్చాడు. ప్రహ్లాదుడు వామన భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి, ఇంద్ర పదవి బలి సాధించుకోలేదు. ఆ మాటకొస్తే ఎవరు తమంత తాము సాధించలేరు. ఎవరికైనా ఆ పదవి ఇచ్చేది నువ్వే, మళ్ళీ తీసుకునేది నువ్వే. ఇదంతా నీ లీల అన్నాడు. బలి భార్య వింధ్యావళి మహాపతివ్రత. ఆమె చేతులు జోడించి వామనుడికి నమస్కరించింది. సర్వేశ్వర, ఈ ముల్లోకాలని నువ్వే నీ లీలగా సృష్టించావు. ఈ జగత్తుకి నువ్వే స్వామివి. మేము అజ్ఞానం చేత ఈ రాజ్యాలు, ఈ సంపదలు మావి అనుకుంటాం. లోకాలన్నీ నువ్వే అయినా విశ్వాత్మకుడివి నువ్వు ఉండగా ఈ లోకానికి మేము ప్రభువులం అనుకుంటాం. అలా అనుకుని నువ్వు వచ్చి అడిగితే నీ సొత్తు నీకిచ్చి మా సొత్తు ధారపోసామని భ్రమపడతాం. మా అజ్ఞానాన్ని మన్నించు అని ప్రార్థించింది. బ్రహ్మ కల్పించుకున్నాడు. దేవదేవ, నిర్మలమైన మనసుతో ఎవడైనా నీ పాదాలు కడిగినా, అర్ఘ్యమిచ్చినా, 4 గడ్డి పరగలతో శ్రద్ధగా పూజించినా అంతమాత్రానికి అతనికి ఉత్తమలోకాలు అనుగ్రహిస్తావే. ఈ బలి నువ్వెందుకొచ్చావో తెలిసిన ఏ సంకోచం లేకుండా, ఏ చింత లేకుండా, అయ్యో అనుకోకుండా అతి నిర్మలమైన మనసుతో నిన్ను పూజించాడే, ముల్లోకాలను నీకు సమర్పించాడే. అటువంటి వాణ్ణి నువ్వు అనుగ్రహిస్తావు తప్ప అతనికి ఆపదలు కలిగించవు కదా. ఇతడిలా బంధించదగినవాడు కాదు. ఇతన్ని వెంటనే విడిపించు అన్నాడు. వామన భగవానుడు సమాధానం చెప్పాడు. స్వయంభూ, నేనెవరినైనా అనుగ్రహించాలనుకుంటే ముందుగా వారి సంపదనంతటినీ హరిస్తాను. ఎందుకంటే సంపదలు గర్వాన్ని కలిగిస్తాయి. నా అంతటి వాడు లేడినే అహంకారాన్ని మనసులో ప్రవేశపెడతాయి. ఈ బలి రాక్షస వంశంలో పుట్టాడు. అయినా జయింప సఖ్యంగానే నా మాయని జయించాడు. ఇతడికి సంపద మీద వ్యామోహం లేదు. సంపద పోతే దిగులు లేదు.
బంధిస్తే బాధ లేదు. అనుచరులు తనని వదిలేసి రసాతలానికి వెళ్ళిపోయినా విచారం లేదు. నరకంలో వేస్తానన్న భయం లేదు. గురువు శుక్రాచార్యుడు శపించిన సత్యనిష్ట వదల్లేదు. నేను కపటం చేస్తున్నానని తెలిసిన ఆడిన మాట తప్పలేదు. ధర్మనిష్ట నుంచి చలించలేదు. నేనితడికి దేవతలు కూడా పొందలేని ఉత్తమమైన స్థానం ఇస్తున్నాను. ఇతడికి స్వయంగా శరణే నిలుస్తాను. సావర్ణి మన్వంతరంలో ఇతడు ఇంద్రుడవుతాడని వరమిస్తున్నాను. అంతవరకు ఇతడు విశ్వకర్మ నిర్మించిన సుతలానికి ప్రభువై ఉంటాడు. బలి, నువ్వు పాలించే సుతలం సుభిక్షమై ఉంటుంది. అక్కడ ఎవరికి శారీరక మానసిక బాధలుండవు, ఉపద్రవాలుండవు. దేవతలు కూడా నీ రాజ్యంలో తమ కింద చోటిస్తే బాగుండును అనుకుంటారు. నిన్ను, నీ అనుచరుల్ని నేను అన్ని విధాలా రక్షిస్తూ ఉంటాను. సుతలలో నేను సదా నీ సమీపంలోనే ఉంటాను, నీకు కనబడుతూనే ఉంటాను అని వరాలిచ్చాడు. వెంటనే వరుణపాశాలు బలిని వదిలేశాయి. స్వామి అనుగ్రహానికి పాత్రుడైనందుకు బలి సంతోషించాడు. వామన భగవానుడికి నమస్కరించి ఆనందంగా స్తుతించాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. అక్కడ ఉన్న దేవతలందరికీ నమస్కరించి సుతలానికి వెళ్ళాడు. ఈ విధంగా శ్రీహరి దితి కోరికను తీర్చాడు. ఇంద్రుడికి స్వర్గాన్నిచ్చాడు. ఉపేంద్రుడే లోకాలని రక్షించాడు. ప్రహ్లాదుడికి ఆనంద బాష్పాలు చిక్కిళ్లపై ధారలుగా కారుతున్నాయి. గొంతు గద్గదమైపోగా ఎలాగో సర్దుకొని చేతులు జోడించి ఇలా అన్నాడు: ప్రభు, బ్రహ్మాదులు నీ పాదాలని నిత్యం పూజిస్తున్నారు. అంతటి స్వామివి, మాకు ద్వారపాలకుడివై మమ్మల్ని రక్షిస్తానంటున్నావు. ఇటువంటి అనుగ్రహం బ్రహ్మరుద్రాదులు గాని లక్ష్మీదేవి గాని పొందలేదు. ఇంద్రాదులు ఊహించడానికి కూడా సాహసించరు. కల్పవృక్షం తన చెంత చేరిన వారు ఎవరినీ చూడదు, అందరినీ ఒక్కలాగే అనుగ్రహిస్తుంది. అలాగే నువ్వు నీ భక్తులని వీరెవరు, దేవతల, మానవుల, రాక్షసుల లేక ఇతర జీవుల అని చూడవు, అందరినీ ఒకేలా అనుగ్రహిస్తావు అన్నాడు. వామన భగవానుడు చిరునవ్వుతో, ప్రహ్లాద, నువ్వు సుతలానికి వెళ్ళు, నీ మనవడితో ఆనందంగా కాలం గడుపు. మిమ్మల్ని రక్షించడానికి నేను సదా అక్కడ గద ధరించి ఉంటాను అన్నాడు. బలి మధ్యలో ఆపిన యజ్ఞాన్ని శ్రీహరి శుక్రాచార్యుడి చేత పూర్తి చేయించాడు అని శుకుడు వామనావతార విశేషాలు చెప్పాడు. అప్పుడు పరీక్షిత్తు, పూజ్యుడా, విష్ణువు తన మొదటి అవతారంలో మత్స్యరూపం ధరించాడు కదా. చేప తమోగుణ ప్రధానమైంది. ఆహారం తీసుకోవడము, అధికంగా సంతానోత్పత్తి చేయడము మాత్రమే చేస్తూ అది జీవితం గడిపేస్తుంది. ఆ పైన దాని రూపాన్ని ప్రజలు యావగించుకుంటారు. శ్రీహరి కర్మలకి అతీతుడు. పూర్వకర్మ ఫలంగా ఫలానా రూపంలో పుట్టాలి అనే నియమం మనందరికీ వర్తిస్తుంది. కానీ కర్మకు అతీతుడైన స్వామికి అది వర్తించదు. అటువంటి వాడు పూర్వకర్మ ఫలం అనుభవించక తప్పని వాడిలా చాలా తక్కువ స్థాయిదైన ఆ మత్స్యావతారం ఎందుకు దాల్చాడు? ఆశ్చర్యకరమైన ఆ అవతార గాథ మాకు వినిపించు అని ప్రార్థించాడు. అప్పుడు శుకుడు మత్స్యావతార వృత్తాంతం ఇలా చెప్పడం ప్రారంభించాడు. రాజా, ఈశ్వరుడు సర్వాత్మకుడు. అన్ని జీవులలోనూ ఒకే విధంగా ఆత్మగా ఉంటాడు. మనం మిక్కిలి గౌరవించే ప్రాణుల్లోనూ చిన్నచూపు చూసే జీవుల్లోనూ వాయువు ఒకే విధంగా ప్రసరిస్తుంది. అలాగే శ్రీహరికి తన సృష్టిలోని అన్ని జీవులు సమానమే. ఆ స్వామికి దేవతల రూపమో ఋషుల రూపమో విశిష్టమైంది కాదు, చేప రూపం నీచమైంది కాదు. ఆయన లోకులని, లోకాలని రక్షించడానికి అనేక రూపాలు ధరించి అవతరిస్తాడు. వాటిలో ప్రతి అవతారానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంటుంది. బ్రహ్మదేవుడికి ఒక పగలుని ఒక కల్పమంటారని నీకు ఇంతకు ముందే చెప్పాను. కల్పం చివరలో ఆయనకు రాత్రి ప్రారంభమవుతుంది. ఆ సమయంలో సృష్టి అంతా నశిస్తుంది. అంతటా ఒక పెరుచీకటి అలముకుంటుంది. విశ్వమంతా ప్రళయజలంతో నిండి ఉంటుంది. తనకు రాత్రైన ఆ సమయంలో బ్రహ్మ నిద్రకు ఉపక్రమిస్తాడు. ఆయన నోటు నుంచి వెలువడిన వేదాలు ఆయన నిద్రించే సమయంలో ఆ నోటు నుంచి జారిపోయాయి. ఆ వేదాలని హయగ్రీవుడు అనే రాక్షసుడు అపహరించి నీటిలోకి వెళ్ళిపోయాడు. ఆ రాక్షసుడు చేసిన పని తెలుసుకుని అతడి నుంచి వేదాలను రక్షించడానికి శ్రీహరి మత్స్యరూపం ధరించి అవతరించాడు.
ఆ కాలంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు శ్రీమన్నారాయణుడికి ఏకాంత భక్తుడు. అతడు కృతమాల అనే నది యొక్క తీరాల్లో కేవలం నీరు మాత్రమే తీసుకుంటూ తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సత్యవ్రతుడే ప్రస్తుతం మనమున్న కల్పంలో సూర్యుడి కుమారుడైన శ్రాద్ధదేవుడు అనే మనువయ్యాడు. అతడు సూర్యుడి కుమారుడు గనక అతన్ని వైవస్వతుడు అంటారు. అతడు పాలిస్తున్న ఈ మన్వంతరం వైవస్వత మన్వంతరమైంది. ఒకరోజు ఆయన నదిలో దిగి తర్పణం చేయడానికి దోసిలిలో నీటిని తీసుకున్నాడు. ఆ నీటిలో ఒక చేపపిల్ల ఉంది. వెంటనే రాజు దోసిట్లో ఉన్న నీటిని చేపపిల్లని నదిలో వదిలాడు. ఆ చేపపిల్ల దీనంగా, రాజా, నేను చాలా చిన్నదానిని, నన్ను ఇలా నదిలో వదిలేస్తే నాకంటే పెద్దదైన జలచరాలు నన్ను తినేస్తాయి. నువ్వు దయగలవాడివి, నన్ను రక్షించు అంది. రాజు కమండలం నిండా నీరు తీసుకుని ఆ చేపపిల్లని అందులో వేసి తనతో ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. ఆ రాత్రి తెల్లవారేసరికి చేప పెరిగి కమండలమంతా నిండిపోయింది. అప్పుడు చేప, రాజా, ఈ కమండలం ఇరుకుగా ఉంది, కదలలేకపోతున్నాను, నాకు కొంచెం విశాలమైన చోటు చూపించు అంది. రాజు దాన్ని ఒక నూతిలో వేశాడు. ఒక ముహూర్త కాలంలో, అంటే 48 నిమిషాలలో అది నుయ్యి పట్టనంత పెద్దదయింది. రాజు దాన్ని తీసుకువెళ్ళి సమీపంలో ఉన్న ఒక సరస్సులో వేశాడు. చూస్తుండగా ఆ చేప పెరిగి సరస్సు పట్టనంత అయిపోయింది. రాజు ఆశ్చర్యపోతూ దానిని ఇంకా పెద్ద సరస్సులో వేశాడు. ఆ సరస్సు పట్టనంతగా చేప ఎదిగిపోయింది. ఎంత పెద్ద సరస్సులో వేసినా అది సరస్సు పట్టనంత పెద్దదైపోతుంది. రాజు చివరికి దాన్ని సముద్రంలో వేశాడు. అంత పెద్దదయ్యాక కూడా ఆ చేప రాజుతో, రాజా, ఈ సముద్రంలో నాకంటే పెద్ద పెద్ద తిమింగలాలు, మొసళ్ళు ఉంటాయి, అవి నన్ను తినేస్తాయి, నన్నింత ప్రమాదంలో వదిలేయడం నీ వంటి దయామయుడికి తగిన పని కాదు అంది. చేప మాటలు తనకి భ్రమ కలిగిస్తున్నాయని సత్యవ్రతుడు గ్రహించాడు. వినయంగా, చేప రూపంలో వచ్చావు, నిన్ను నేను రక్షిస్తానని నాకు భ్రమ కలిగించావు. నువ్వు సాధారణమైన చేపవు కాదు. నువ్వెవరివి? ఒక్క రోజులో పెరిగి అనేక యోజనాల సరస్సు కూడా పట్టనంత అయిపోయిన నువ్వు కేవలం శ్రీమన్నారాయణుడివే అయి ఉండాలి. ఇటువంటి అద్భుతం విశ్వవ్యాప్తి అయిన ఆ స్వామికి తప్ప ఇతరులకు సాధ్యం కాదు అని చేప రూపంలో ఉన్న శ్రీహరిని గుర్తించి స్తుతించాడు. చేప రూపంలో ఉన్న శ్రీహరి రాజుతో ఇలా అన్నాడు, రాజా, నేటి నుంచి 7వ రోజున భువః సువః అనే 3 లోకాలు ప్రళయ జలంలో మునిగిపోతాయి. నువ్వు ఈ 7 రోజుల్లోనూ భూమి మీద ఉన్న సమస్తమైన మొక్కలు, వృక్షాల విత్తనాలు సేకరించు. అన్ని జీవుల నుంచి ఒక్కొక్కటి చెప్పున సేకరించు. అందుకు కావలసిన శక్తిని నీకిస్తున్నాను. 7వ రోజున నీ వద్దకి ఒక నౌకని పంపుతాను. 7 ఋషులు ఇక్కడికొస్తారు. వారిని నువ్వు సేకరించిన విత్తనాలని నౌకలో ఎక్కించు. నువ్వు ఎక్కు. ఆ తర్వాత ఈ ద్వీపమంతా మునిగిపోతుంది. లోకమంతా కన్ను పొడుచుకున్న కనపడని చీకటి అలముకుంటుంది. కానీ 7 ఋషుల తేజస్సు వలన నీకు అన్నీ కనబడతాయి. బలమైన గాలులు వీచి మీరున్న నౌక గాలిలో ఊగిపోతుంది. అప్పుడు నేను అక్కడికొస్తాను. నా తల మీద ఒక కొమ్ము ఉంటుంది. మహాసర్పమైన వాసుకి మీతోనే ఉంటుంది. ఆ సర్పాన్ని తాడుగా చేసుకుని మీ నౌకని నా కొమ్ముకు కట్టే. బ్రహ్మదేవుడి రాత్రి గడిచిపోయే వరకు, ప్రళయకాలం గడిచిపోయేంత వరకు నేను ఆ నౌకని లాగుతూ నీటిలో విహరిస్తాను. ఆ సమయంలో నువ్వు ఆత్మతత్వాన్ని గురించి నీకున్న సందేహాలని చెప్పు. నేను వాటిని తీరుస్తాను. నా అనుగ్రహంతో నీకు పరబ్రహ్మతత్వం స్పష్టంగా తెలుస్తుంది అన్నాడు శ్రీహరి. రాజు శ్రీహరి చెప్పిన పని పూర్తి చేసి ఈశాన్య దిశగా కూర్చొని రోజులు లెక్క పెడుతున్నాడు. శ్రీహరి చెప్పిన సమయానికి కుంభవృష్టిగా వానలు ఎడతెగకుండా కురిశాయి. సముద్రాలు పొంగి భూమినంతటిని ఆక్రమించడం ప్రారంభించాయి. సత్యవ్రతుడున్న ద్వీపం మునిగిపోయేలోగా స్వామి చెప్పిన నౌక అక్కడికొచ్చింది. రాజు ముందు 7 ఋషులని నౌకలోకి ఎక్కించాడు. తర్వాత తాను సేకరించిన విత్తనాలను ఎక్కించాడు. తాను ఎక్కాడు. వెంటనే భూమి అంతా నీటిలో మునిగిపోయింది. పెనుగాలులు వీచి ఆ నౌక ఊగిపోతోంది. అంతలో అక్కడికి శ్రీహరి మత్స్యరూపంలో వచ్చాడు. రాజు వాసుకిని తాడుగా చేసుకుని నౌకని చేప కొమ్ము కట్టాడు. స్వామి ప్రళయజలంలో విహరిస్తూ రాజుకి ఆత్మబోధ చేశాడు. శ్రీహరి హయగ్రీవుణ్ణి వధించి వేదాలను తీసుకువచ్చాడు. ప్రళయకాలం పూర్తి కాగానే బ్రహ్మ నిద్ర నుంచి లేచాడు. శ్రీహరి వేదాలని బ్రహ్మకిచ్చాడు అని శుకుడు మత్స్యావతార వృత్తాంతం చెప్పాడు.
जगज्जालपालं कनत्कण्ठमालं शरच्चन्द्रपालं महादैत्यकालं नभोनीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं सदाम्भोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं सतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं खराभारहारं चिदानन्दरूपं मनोज्ञस्वरूपं धृतानेकरूपं भजेऽहं